వదన మేఘశ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలరామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ. జై శ్రీరామచంద్రమూర్తికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కోదండ రామస్వామి యొక్క దివ్య మనోహర రూపాన్ని దర్శించండి, తిలకించండి. ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు చంద్రప్రభ వాహనారూఢుడై స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనారూఢుడైనటువంటి శ్రీవారు మనందరికీ దర్శనమిచ్చి భక్తుల్ని తన కృపా కటాక్షంతో హర్షింపజేస్తూ ఉన్నారు. విరాట్ పురుషుని మనస్సు నుండి చంద్రుడు ఆవిర్భవించాడని చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం చెబుతూ ఉన్నది కదా. నవగ్రహాలలో చంద్రుడు మనఃకారకుడు. మనశ్శాంతి, తల్లి ఆరోగ్యం చంద్రునిపై ఆధారపడి ఉంటాయి. శ్రీవేంకటేశ సహస్రనామావళిలో కూడా ఇంద్రచంద్రరథచంద్రోతి చంద్రచంద్రభాసకః అని, చంద్రలోచనః అని, ఓషధీపతి అని, రాకేందు సంకాశనకః అనియు, చంద్రికాస్మితపూరితః అనియు, సోమమండలగః అనియు చెప్పబడింది కదా. చంద్రత్వాన్ని శ్రీవారిలో దర్శించే నామాలున్నాయి. వీటి యొక్క అర్థాలను మనం గమనించినట్లయితే చంద్రరథః చంద్రవాహనుడు, చంద్రః చంద్రశరీరుడు, చంద్రాంతర్యామి ఆహ్లాదింపజేయువాడు, అతిచంద్రః అంటే తన లావణ్యంతో చంద్రుణ్ణి మించినవాడు అని అర్థం. చంద్రభాసకః అంటే చంద్రుణ్ణి ప్రకాశింపజేయువాడు అని అర్థం. చంద్రలోచనః చంద్రుణ్ణి నేత్రంగా కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఓషధీపతి ఓషధులకు అధిపతి అయినటువంటి సీతారామచంద్రమూర్తి అని అర్థం అన్నమాట. ఓషధీపతి చంద్రుడు కనుక చంద్రమా ఓషధీన మధిపతి అని అనింది వేదం అన్నమాట. ఆ చంద్రుడు తానే అయినవాడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిగా కరుణాకటాక్షాలు వీక్షిస్తున్నప్పుడు కరుణాకటాక్షాలను కుమ్మరిస్తూ స్వామివారు ఈ తిరుక్షేత్రంలో వెంకటాచలమునందు స్వామివారు ఏ విధంగా వైభవోపేతంగా సేవలు అందుకుంటున్నారో అదేవిధంగా స్వామివారు కోదండరామాలయంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క చంద్రప్రభ వాహనారూఢుడై మన ముందుకు వేంచేస్తూ ఉన్నాడు. మనందరికీ దర్శనం ఇవ్వడానికి. ఆ విధమైనటువంటి చల్లదనానికి మించినటువంటి వాడు. అందుకనే అది హృదయము కాదు చంద్రోదయము అంటారు పరమాత్మను. రాకేందు సంకాశనకః పున్నమి నాటి చంద్రబింబం వంటి గోళ్ళు కలిగినటువంటి వాడు. చంద్రికాస్మిత పూరితః చల్లని వెన్నెల వంటి చిరునవ్వుతో నిండినటువంటి వాడు. సోమమండలగః చంద్రమండల మధ్యంలో ఉండి చల్లని అమృత కిరణాలతో లోకాన్ని ఆహ్లాదపరచువాడు అని అర్థం. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే
ఇలా స్వామివారు చంద్రప్రభను అధిష్ఠించి ఉండడానికి తగిన సన్నివేశాలు ప్రస్తుతింపబడినాయన్నమాట. ముఖ్యంగా చంద్రరథ అనే పదం నేరుగా చంద్రప్రభ వాహనత్వాన్ని సూచిస్తుంది. తానే చంద్రుణ్ణి అని భగవద్గీతలో నక్షత్రానామహం శశి పుష్ణామి చౌషధీహి సర్వాస్ సోమో భూత్వా రసాత్మక, నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి అంటే చంద్రుడు నక్షత్రాధిపతి కదా, తన అమృత కిరణాలతో ఓషధుల్ని శక్తివంతాలుగా చేస్తున్నటువంటి సోముణ్ణి నేనే అంటూ ఉన్నాడు భగవంతుడు. చంద్రుడు రసాత్మకుడు అంటే రసస్వరూపుడు. చంద్రుడు దేవతలందరికీ ఏదో విధంగా ఆహ్లాదకరుడే కదా. శివాశివులకు శిరోభూషణంగా, శ్రీవారికి వాహనంగా ఇలా శివకేశవులిద్దరికీ కూడా చంద్రుడు తన సేవలు అందిస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి చంద్రునితో పోటీ పడుతున్నాడా? కాదు కాదు, చంద్రుని సైతం వెలిగించేటటువంటి వాడు. గీతలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు అంటున్నాడు కదా, న తద్భాసయతే సూర్య న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మనం అనుకుంటాం సూర్యుడు స్వయం ప్రకాశకుడు అని, నక్షత్రాలు స్వయం ప్రకాశకులు అని. కానీ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే వాటిని కూడా వెలిగించేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అని అర్థం. అందుకనే ఎక్కడెక్కడ ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉన్నదో, ప్రతిభ వెలుగుతూ ఉన్నదో, కళాకారులైతే కావచ్చు, నృత్యాలైతే కావచ్చు, ఆటలైతే కావచ్చు, పాటలైతే కావచ్చు, ఏ యొక్క ప్రతిభ ఏ యొక్క రంగంలో ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రత్యేక శైలిలో ఉన్నటువంటి ప్రతిభలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం నుండే వస్తున్నాయి అని దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. సూర్యుడు ఆ విధంగా పద్మబాంధవుడైతే చంద్రుడు కుముద బాంధవుడు. సూర్యకిరణాల వల్ల పద్మాలు వికసిస్తాయి సరే, అదే సూర్యకాంతి చంద్రునిపై ప్రసరించి చల్లనిదై రాత్రివేళ కలువల్ని వికసింపజేస్తుంది. చూసారా ఎంత సృష్టి రహస్యం ఉన్నదో ఇందులో. అందుకే వెంకటేశ సహస్రనామ ప్రారంభ ధ్యాన శ్లోకంలో భాస్వత్ చంద్రమసౌ యదీయనయనే, సూర్యచంద్రుల్ని శ్రీవారు ఈ విధంగా శ్రీవారికి నేత్రాలుగా ధ్యానించింది అని అర్థం అన్నమాట. అంటే వేదకాలం నుండి కూడా నేటి వరకు సాహిత్యంలో చంద్రుని వర్ణన ప్రస్తావన లేని కావ్యంలే ఉండవన్నమాట. క్షీరసాగర మథన వృత్తాంతమును బట్టి చంద్రుడు లక్ష్మితో బుట్టు. అందుకనే అన్నమాచార్యులు కూడా అంటారు కదా, సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి అనేటటువంటి అన్నమాచార్య కీర్తనలో కూడా మనం సోముని యొక్క ప్రస్తావనను గమనించవచ్చు. జయ శ్రీరామ్. జయ జయ నిగమాంత సారా, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా, జయ జయ జలధి గంభీరా, జయ జయ జలధి గంభీరా, జయ జయ భక్తమందార, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా. జయ జయ దానవ భీమా, జయ జయ సుగుణాభిరామ, జయ జయ దానవ
సుగుణాభిరామ జయ జయ పరిపూర్ణ కామ జయ జయ పరిపూర్ణ కామ జయ జయ దైవలరామ జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రి ధీరా జయ జయ నిగమాంత సారా జయ జయ జలద సంకాశ జయ జయ వరచిదాకాశ జయ జయ జలద సంకాశ జయ జయ వరచిదాకాశ జయ జయ శేషాచలేశా జయ జయ శేషాచలేశా జయ జయ తరిగొండాధీశా జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రి ధీరా జయ జయ నిగమాంత సార నిదబ మగరి సారి గమప జయ జయ నిగమాంత సార దదని దని పదని దాప మపదని దబ మగరి సని దని గరి గని దని గరి సని దపదని స జయ జయ నిగమాంత సారా దాని దని సరి గరి గ సరి ని గరి సని ద పదని పద మ పదాని ద నిన్ని దబ మ పదని ద సని ద పద పదని సదా నినిద 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 నిదప మగరి సని నిద నినిద నినిద ని సరి గమ పద నిదప సని దప రి సని దప గరి సని దప మగరి సని దప దని సరి గమ గమ గరి సరి గమ సీతారామచంద్రమూర్తికి తేజస్సుకు తేజస్సు కలిగించు మహాతేజోనిధి శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వాముల వారి సన్నిధిలో తిరుపతి నడిబడ్డులో ఉన్నటువంటి కోదండ రామాలయం నందు సీతారామచంద్రమూర్తి ఈ విధంగా దేదీప్యమానంగా వేంచేస్తూ ఉన్నారు చంద్రప్రభ వాహనారూఢుడై. కావున స్వామివారి యొక్క చల్లని కమ్మని వెన్నెలనిచ్చేటటువంటి చుక్కల రాయని సొగసుల మధ్య ఆసీనుడైనప్పటి ఆ మందహాస సుందర వదనారవింద సౌమ్య తేజం నాణ్యతో దర్శనీయం. చంద్రుని పేర్లు అనేకం ఉన్నాయి. అనేకం ఉన్నప్పటికీ కూడా వాటిలో ముఖ్యమైనవి మనం గమనించినట్లయితే హిమాంశుశ్చంద్రమా చంద్ర ఇందు కుముద బాంధవ విధుసుధాంసుపాం సురోషధీసో నిశాపతి అబ్జో జైవాతృక సోమో గ్లౌర్మృగాం కః కళానిధి ద్విజరాజస్యధరో నక్షత్రేశః క్షపాకరః అని అమరకోశంలో పేర్కొన్నట్లుగా ఈ 20 పేర్లకున్న అర్థాలు ఒక్కసారి గమనిస్తే చంద్రుని యొక్క ఆ యొక్క చల్లదనం అంటే ఏంటి, అమృతాన్ని చంద్రుడు ఏ విధంగా భూమి మీదకి ప్రసరింపజేస్తున్నాడు అనేటటువంటి అమూల్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించిన వాళ్ళమవుతాం.
మొదటిది హిమాంశు అంటే చల్లని కిరణాలు కలిగినటువంటి వాడు స్వామి. పాలవెల్లిపై పరుండి చల్లదనానికి తోడు మాధుర్య గుణాన్ని చిందిస్తూ దివ్య తేజస్సుతో ఉంటాడు కనుక నక్షత్రాలలో నేనే చంద్రుణ్ణి అనే గీతావాక్యం కూడా ఉభయత్ర సార్థకం అవుతూ ఉన్నది. రెండవది చంద్రమాహ. చంద్రం అంటే కర్పూరం కనుక చంద్రుడు కర్పూరంతో పోల్చదగినటువంటి వాడు. శ్రీనివాస ప్రభు కొండ మీద ఏ విధంగా పూజలు అందుకుంటూ ఉన్నారో వాహన సేవలలో, అదే రీతిలో సీతారామచంద్రమూర్తి ఈ విధంగా చంద్రప్రభ వాహనారూఢుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఆ విధంగా పచ్చకర్పూరపు నామంతో స్వచ్ఛమైన కృపాపూర్ణ నేత్రాలతో గుబాలిస్తూ మెరుస్తూ ఉంటాడు కనుక స్వామి కూడా చంద్రమాహ అవుతాడు కదా. చంద్రహ ఆహ్లాదింపజేసేవాడు. స్వామి కూడా తన దర్శన స్పర్శన భాషణాదుల వల్ల భక్తుల్ని ఆహ్లాద పెట్టేటటువంటి వాడు కనుక చంద్రహ. తదుపరి ఇందుహు మంచు కిరణాలతో తడిపేవాడు. స్వామి తన కృపామృత తుషార కిరణాలతో భక్తుల్ని తడిపి తరింపజేసేటటువంటి వాడు కనుక ఇందుహు అని అవుతూ ఉన్నాడు ఇక్కడ. కుముద బాంధవ కలువలకు చుట్టం అంటే కలువల్ని వికసింపజేసేటటువంటి వాడు స్వామి. కు అంటే భూమికి, ముద అంటే సంతోషం కలిగించే వాళ్లకు, బాంధవ అంటే బంధువైనటువంటి వాడు. భూభారాన్ని తగ్గించి భూమాతకు సంతోషం చేకూర్చే పుణ్యాత్ములకు, ధర్మాత్ములకు, సాధవులకు, సజ్జనులకు, భక్తులకు, జ్ఞానులకు, యోగులకు బంధువై వారికి తన వంతు చేయూత ఇస్తూ ఉంటాడు కనుక స్వామి కూడా కుముద బాంధవ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విదుహు దేవతలు ఇతన్ని విశేషంగా పానం చేస్తారు. అంటే చంద్రునిలోని అమృత కలలను ప్రతిదినము దేవతలు పానం చేసి దివ్యులవుతూ ఉన్నారు. శ్రీ స్వామివారి కృపా కటాక్షం వల్ల దేవతలు నిత్యము పానం చేసి ఆ స్వామి వల్ల రక్షితులై మనుగడ సాగిస్తూ ఉంటారు కనుక స్వామి కూడా విదుహు అవుతూ ఉన్నాడు. సుధాంశు అమృత రూపాలైన కిరణాలు కలవాడు. స్వామి అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, అంటే నాశనం లేనివాడు కనుక ఆయన దయా వీక్షణాలు అమృతరూప కిరణాలై అందరినీ రక్షిస్తూ ఉన్నాయి. కాగా స్వామి కూడా సుధాంశు అవుతూ ఉన్నాడు. శుభ్రాంశు తెల్లని కిరణాలు కలవాడు. స్వామి సత్వగుణ ప్రధానుడు. సత్వగుణం శుభప్రదమైనది, తెల్లనిది. ఈ గుణం మనస్సు నుండి బహిర్గతమయ్యేటప్పుడు శరీరాన్ని అధిగమించి స్వామివారి చుట్టూ వలయాకారంతో తెల్లగా అమృత గుణంగా ప్రకాశిస్తుంది. ఆ సత్వగుణ దివ్య కిరణ రాశియే చంద్రప్రభ కనుక చంద్రునికుండే శుభ్రాంశుత్వం స్వామివారికి కూడా సమన్వయిస్తూ ఉంది. కావున చంద్రునికి స్వామివారి యొక్క ముఖవర్చస్సుకు దగ్గర సంబంధం ఉంది అన్నట్లుగానే గోచరిస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రబింబంతో పోలుస్తూ ఉంటారు కదా స్వామివారిని, ఆ ముఖార విందాన్ని. కనుక ఓషధీశ అంటే వరి మొదలగు ఓషధులకు ప్రభువు. చంద్రునిలోని అమృత కిరణ మాహాత్మ్యం వల్లనే సకల జీవులకు అవసరమైన పోషక ధాన్యం సిద్ధిస్తూ ఉంది కనుక చంద్రుడు జీవదాత. అదేవిధంగా రామచంద్రమూర్తి విరాట్ పురుషుడు కావున తన మనోజనితుడైనటువంటి చంద్రుని వల్లనే జీవులకు ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. సకల జీవ రక్షకుడు మహావిష్ణువే కనుక ఆ మహావిష్ణువు యొక్క అవతారాలలో మేటైనది, ధీటైనది, ధర్మస్వరూపానికి నెలవైనది అయినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక వాక్కుకు ప్రతీకగా నిలిచినటువంటి రామమూర్తి మన కళ్ళ ఎదురుగా నిల్చొని చంద్రప్రభ వాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అలాంటి రామచంద్రమూర్తి ఓషధీశుడు. అంతేకాదు శ్రీవారు నెలకొన్న సప్తగిరులు ఎన్నో ఓషధులకు నిలయాలు కదా. స్వామి సప్తగిరీశుడు కనుక గిరులందున్న ఓషధులకును ఆయన ఈశుడవుతూ ఉన్నాడు. కావున అమృతతత్వాన్ని కురిపించేటటువంటి చల్లని వెన్నెలను కురిపించేటటువంటి ఆ చంద్రునికే చంద్రుడనమాట స్వామివారు. నిశాపతి రాత్రికి రాజు అని అర్థం. సూర్యుని వల్ల పగలు, చంద్రుని వల్ల రాత్రి ఏర్పడుతున్నందున సూర్యుడు పగటికి, చంద్రుడు రాత్రికి అధిపతులవుతూ ఉన్నారు. కాలం భగవంతుని ఆధీనంలో ఉంటుంది కనుకే సంకల్పంలో శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అంటూ ఉన్నాం. కనుక దినాధిపతి అయినటువంటి రవి రూపంలోనూ నిశాపతి అయిన చంద్ర రూపంలోనూ ఉండేది రామచంద్రమూర్తియే. అబ్జహ నీటి యందు పుట్టినటువంటి వాడు. అప్ అంటే నీరు,
పాలనీటి కడలిలో పుట్టినటువంటి వాడు నారాయణుడు, నీటిని స్థానంగా కలవాడు కదా. కనుక మత్స్యావతారంలో స్వామి నీటి నుండే ఉద్భవించాడు కదా. నీటి నుంచి రావడం అంటే సకల చరాచర ప్రకృతికి ఆధారమైనది జలం. అపో వా ఇదగం సర్వం అని చెప్పి ఉన్నది కదా వేదం. సర్వము అపోమయమే. కనుక రామచంద్రమూర్తి అబ్జశబ్దం సార్థకం. సృష్టిలో మొదటి వస్తువు నీరు, అందే మొదటి వ్యక్తి నారాయణుడు. సకల జీవ ప్రాణాధారం నీరు. చంద్రుడు అట్టి అమృత జలం నుండి పుట్టి జీవులకు ఆహార కల్పకుడయ్యాడు. అందుకనే కృష్ణ యజుర్వేదంలో చెబుతూ ఉంది. కృష్ణ యజుర్వేదంలో మొట్టమొదటిసారిగా జలమును సృష్టించను విశ్వకర్మ పరమాత్మ అని కృష్ణ యజుర్వేదంలో ఉంది కదా. ఆ విధంగానే సృష్టిలో మొట్టమొదటి అద్భుతం ఏంటంటే సృష్టించబడినది నీరు. కావున ఆ తదుపరి నామం చూసుకుంటే జైవాతృక, పైర్లను బ్రతికించువాడు చంద్రుడు. స్వామి రసాత్మకుడై ఓషధుల్ని పోషిస్తున్నాడు. కనుక వీరు శైవాతృకులే. అందుకని అన్నమాచార్యుల వారు అంటారు, ఒక రైతు అనుకుంటూ ఉంటాడు నేను పంట పండిస్తున్నాను అని. నిజానికది ఆ వడ్లు భూమి లోపల ఏ విధంగా పండుతూ ఉన్నాయి అంటే స్వామి కృపా కటాక్షం వల్ల పండుతూ ఉన్నాయి. అది ఏ విధంగా అంటే సీతారామచంద్రమూర్తికి జై. భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభకాయం ఆజానుబాహు నీలాభకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనం శంకరార్జిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం
తాండవం భజ దివ్య ప్రభావం రావణాసురవైరి సౌందర్య నేత్ర సుందర రామ మిథిలాపుర జన మోహక రామ వైదేహి మానస రంజక రామ త్రయంబకాత్మక భంజక రామ సీతాపితవర మాలిక రామ భార్గవ దత్త వినాశక రామ అయోధ్య పాలక అగణిత నామ అవనీతనయ కామిత రామ పితృవాక్య పరిపాలక జీవిత రామ నికేతన రామ విరచిత నిజ పితృ కర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ దండక వన జన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటి తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ హరదూషణ ముఖ సూదక రామ సీతాప్రియ హరిణానుగ రామ ఆదిద్దరులా
నివేదిత సురపద రామ అయోధ్య జన పాలక రామ. శ్రీరామచంద్రమూర్తికి జై. అమృతాన్ని పుట్టించినటువంటి వాడు ప్రతిపక్షంలోనూ అంటే శుక్ల కృష్ణ పక్షాలలో కూడా పుట్టింపబడువాడు. అలా కనిపించేటటువంటి వాడు శ్రీహరి సూచన మేరకే దేవదానవులు అమృతం కొరకై క్షీరసాగర మథనం ప్రారంభించారు. తానే కూర్మమై కవ్వపు కొండను మోసినాడు కదా అలనాడు. అమృతాన్ని పుట్టించినవాడు, దాన్ని సద్వినియోగం చేసినటువంటి వాడు, దేవతలకు మృత్యు భయాన్ని పోగొట్టినవాడు తానే చంద్రుడై తన శీతలత్వంతో అమృతోత్పాదనకు కారణమైనటువంటి వాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే కనుక ఆయనకు సోమః అనే పేరు కూడా సార్థకం కలిగింది. తరువాత గ్లౌహు అంటే ప్రతి మాసము క్షీణించువాడు చంద్రుడు. తన 16 కలలతో దేవతలకు అమృతాన్ని అందిస్తూ ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో వృద్ధి, కృష్ణపక్షంలో క్షయము పొందుతున్నాడు. చంద్రుడు విరాట్ పురుషుని మనస్సు నుండి పుట్టినటువంటి వాడు. తానే చంద్రుణ్ణి అని గీతలో స్వామివారు పేర్కొన్నారు. కనుక దేవరక్షణార్థమై స్వామి చంద్ర రూపంలో క్షయం పొందుతున్నందున శ్రీవారికి ఈ పేరు వచ్చిందనమాట. చంద్రత్వ కారణంగా ఈ పేరు కూడా సమన్వయమవుతూ ఉన్నది. తరువాత మృగాంకః. మృగం అంటే జింక, చిహ్నంగా కలవాడు. చంద్రునిలోని మచ్చను జింకగా వర్ణించడం కవి సంప్రదాయం. శ్రీవారి ముఖానికి ఊర్ధ్వపుండ్రంలో మధ్యలో కస్తూరి ఉపయోగిస్తారు. స్వామి కస్తూరి తిలకుడు. తెల్లని విశాలనామం మధ్యలో కనిపించే మృగనాభి అంటే కస్తూరి కారణంగా మృగాంకత్వం స్వామివారికి సార్థకమవుతూ ఉన్నది. కావున మృగాంకక అని కూడా అంటూ ఉంటారు. తర్వాత కళానిధి. కళలకు అధిపతి ఎవరు? కళలకు అధిష్టాన దేవతామూర్తి ఎవరు? ఉనికి పట్టైనటువంటి వాడు చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. భూభ్రమణం కారణంగా, సూర్యభ్రమణం కారణంగా చంద్రకళలకు వృద్ధి క్షయాలు మనకు గోచరించిన వాస్తవానికి సూర్యచంద్రులు నిత్య కళా ప్రపూర్ణులే.
చంద్రకళలు 16. అవి అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, అమృత. ఈ చంద్రకళలకు మరో 2 విధాలైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి, కానీ ప్రసిద్ధంగా చెప్పేవి ఈ 16 కళలనే. ఇందులో ఆద్యంత కళలు అమృత నామాత్మకాలు. అన్నీ కూడా జీవులకు తుష్టి, పుష్టి, ధృతి, ప్రీతి మున్నగు ఆనందాభ్యుదయ స్థితులను సిద్ధింపజేసేవే. ఏదైనా నేర్పుగా మనోరంజకంగా నిర్మిస్తే అదంతా కలయే. మరి ఈ విశ్వాన్ని ఇన్ని వైవిధ్య రూపాల్లో నిర్మించి ప్రతి దానిలో ఏదో ఒక విశిష్టతను నిలిపి చూపరులను ఆకర్షించేటటువంటి నైపుణ్యం చూపినటువంటి వాడు ఆదినారాయణుడు. అతడే మన శ్రీరామచంద్రమూర్తి. మరి ఎంతటి కళాకారుడై ఉండాలి చెప్పండి. కనుక భగవంతుడు సర్వకళానిధి. చంద్రుడు షోడశ కళానిధి, సర్వకళా సమాహారాత్మకుడైనటువంటి స్వామి. అందుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయినను. ఆహ్లాదకరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక శ్రీవారికిని కళానిధిత్వం సార్థకమవుతూ ఉన్నది. సర్వకళలలోనూ పోతన పేర్కొన్నట్లు భక్తపాలన కళా సంరంభకున్ అనే విశేషణాన్ని గమనిస్తే తన భక్తుల్ని పరిపాలించే కళలో స్వామి సంపూర్ణ కాలాన్ని వెచ్చిస్తున్నందున భక్తపాలన కళానిధి అవుతున్నాడనమాట. ద్విజరాజ అంటే బ్రాహ్మణులకు రాజు. చంద్రుడు వేదనిధులైనటువంటి బ్రాహ్మణుల మనస్సులలో ఉండి వారికి ధారణాశక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రీహరి బ్రహ్మజ్ఞాన సంపన్నులై నిత్యము తనను స్మరించే వాళ్ళ పాలన వ్యవహారం అంతా కూడా అనుక్షణం వహిస్తూ వారికి రక్షకుడుగా, తప్పు చేస్తే శాసకుడిగా ఉంటాడు. కనుక శ్రీరామచంద్రమూర్తి ద్విజరాజే. రకరకాలైనటువంటి చూశారా రామచంద్రుని మూర్తి యొక్క సీతా అమ్మవారు రామచంద్రుని యొక్క దివ్య విశేషణ గుణాలతో మనం కనిపించే ప్రతిదీ కూడా మనస్సు రామమయమైతే కనిపించే ప్రతిదీ కూడా రాముని తత్వంతోనే గోచరిస్తూ ఉంటుందంట. ఆ విధంగానే రకరకాలైనటువంటి చిన్నారుల వేషధారణలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు దేవతామూర్తుల రూపాలలో. తరువాత శశిధరః కుందేటిని ధరించినవాడు. చంద్రబింబంలోని నల్లని మచ్చను జింకగా, భూఛాయగా, కుందేలుగా, క్షీరసాగరం నుంచి వచ్చిన హాలాహల చిహ్నంగా ఇలా కవులు అనేక విధాలుగా ఊహించడం మన సాహిత్యంలో కనిపిస్తూ ఉన్నది. శశమంటే శశతి, ప్లుతేన గచ్చతి, శశప్లుత గతో దాటుతూ పోయేది అని వ్యుత్పత్తి. కుందేలు శ్రీవారు కృష్ణావతారంలో శైశవ క్రీడలో శశం అంటే కుందేలు వలె దాటుతూ తోడి బాలకులకు ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు అని అర్థం. శ్రీహరి ఆనాటి బాల్య లీలలు ఆవాన్మానస గోచరాలు కదా. శశత్వాన్ని అనుకరించి బాలత్వాన్ని ధరించినవాడు కనుక శశధరుడు. ఆకాశంలో మేఘాల మధ్య చంద్రుడు పయనించడం గమనిస్తే చిన్న కుందేలు పిల్లగంతులు వేస్తూ నడుస్తూ ఉన్నటువంటి రీతి కనిపిస్తూ ఉంటుందన్నమాట. బాలకృష్ణుడు ఆ విధంగా అనుకరించని నడకలు లేవు కదా. కనుక స్వామివారికి శశధరత్వం కూడా సార్థకం. తరువాత నక్షత్రేశ చుక్కల రేడు. రేడు అంటే రాజు అని కదా అర్థం. చుక్కలకు రాజు అయినటువంటి చంద్రుడు. చుక్కల మధ్య మనకు పెద్ద గుండ్రని చుక్క వలె కనిపిస్తూ ఉంటాడు. అశ్విన్యాది నక్షత్రాలు 27 దక్షుని పుత్రికలని వాళ్ళను చంద్రునికిచ్చి వివాహం చేశాడని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. కనుక చంద్రుడు నక్షత్రేశుడు. గీతలో నక్షత్రాల్లో నేను చంద్రుడిని చెబుతూ ఉన్నాడు కదా. శ్రీవారు నక్షత్రేశుడే. నక్షత్రం అంటే న క్షరతి, న క్షీయత, నశింపనిది అని వ్యుత్పత్తి. అట్టి స్థిర వస్తువులన్నింటికీ కూడా స్వామియే నాథుడు, నాయకుడు. కనుక కోదండరాముడై నేడు ఈ విధంగా మాడవీధులుగా మనకు దర్శనం ఇవ్వడానికి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ దేదీప్యమానమైనటువంటి ప్రతిభతో స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు. శ్రీవారు అచ్యుతుడు, నాశనం లేనివాడు. శ్రీవారు నక్షత్రేశుడు, పైగా నక్షత్రేశుడైనటువంటి చంద్రుణ్ణి నేనే అని అంటూ ఉన్నాడు. క్షపాకర రాత్రిని కలిగించేటటువంటి వాడు చంద్రుడు. రాత్రీసుడు, సూర్యుడు అస్తమించగానే రాత్రి ఏర్పడుతుంది కదా, దానికి అధిపతి అయినటువంటి వాడు క్షపాకర. జై శ్రీరామ్.
श्रुतलसद्विख्यात कीर्ते नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतलसद्विख्यात कीर्ते। रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया राम रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया कोमलांग श्याम कोविदरण रंग कोमलांग श्याम कोविदरण रंग भीम विक्रम सत्य बिरुद प्रवीणा भीम विक्रम सत्य बिरुद प्रवीणा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतलसद्विख्यात कीर्ते। दैतेय कोदंड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका दलित दैतेय कोदंड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका कलित दशरथ तनय कौसल्यानंद कलित दशरथ तनय कौसल्यानंद सुलभ वानर मुख्य सुग्रीव वरदा सुलभ वानर मुख्य सुग्रीव वरदा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतलसद्विख्यात कीर्ते। लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा धीर श्री वेंकटाधिप भक्तवत्सल धीर श्री वेंकटाधिप भक्तवत्सल भूरि गुण साकेत पुर निवास भूरि गुण साकेत पुर निवास नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुत
తస్మై ప్రతిప్రవేదయజిగిత్వాగో అనుమన్యత ఇమం పశుం పశుపదేదే అత్యభద్రాం యజ్ఞే సుకృతస్య మధ్యే అనుమన్యస్వ సుయజాజమజుష్టం దేవానామిదమస్తు హవ్యం ప్రజానంద ప్రతిగృహ్ణంతి పూర్వే ప్రాణమంగేభ్యః పరిజాచరంతం స్నువర్గం యాహి పథిభిర్దేవజానైరోజధీషు ప్రతిరిద్ధాచరీరైః ఏషామీశే పశుపతి పశూనాం చతుష్పదామురజద్విపదాం నిష్క్రీడో జింజిత్ నిజం భాగమేదురాజస్పోషాజమారస్య సంధు ఏ బధ్యమానమనుబధ్యమానా అభ్యేక్షంత మనసా చక్షుషా చ అగ్నిస్తాగం అగ్రే ప్రముమోక్తురేవ ప్రజాపరి ప్రజా సంవిధానః ఆరణ్యాః పశవో విశ్వరూపా విరూపా సంతో బహుధైకరూపాః వాయుస్తాగం అగ్రే ప్రముమోక్తురేవ ప్రజాపరి ప్రజా సంవిధానః ప్రముంచమానా భువనధర शकरां श्रीमदहल्योद्धारकरां गौतममुनि రాత్రిని కలిగించేటటువంటి వాడు చంద్రుడు, రాత్రీసుడు. సూర్యుడు అస్తమించగానే రాత్రి ఏర్పడుతుంది కదా, ఇందుకు కారణం చంద్రుని గతిభేదమే. కృప అంటే రాత్రి, కృప అంటే సర్వ వ్యాపారాలను క్షయింపజేస్తుంది అని అర్థం. శ్రీవారి నేత్రద్వయం భాస్వంచద్రమసౌ యదీయ నయనే అనడం వల్ల సూర్యచంద్రులు శ్రీవారి దక్షిణ వామనేత్రాలు. వామనేత్రం చంద్రుడు కనుక ఆ చంద్రనేత్ర ప్రభావంతో స్వామి రాత్రిని ఘటిస్తూ ఉన్నాడు. రాత్రి అంటే రాతి సుఖమితి, సుఖాన్ని కలిగించేది అని వ్యుత్పత్తి. యోగులు యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ అని నా గీతా వాక్యాన్ని బట్టి సంసారులు రాత్రివేళ సర్వక్రియలు చాలించి శరీరానికి విశ్రాంతినిచ్చే నిద్రలో ఉండగా సంయమి మాత్రం సర్వభౌతిక క్రియా విముక్తుడై ఆత్మానందంలో ఒలలాడుతుంటాడు. ఇదే అతడు రాత్రి మేల్కొనే విషయం. కనుక సర్వభౌతిక వ్యాపార వైముఖ్యం కృప అంటే క్షయింపజేయడంలో చంద్రుడు శ్రీనివాసుడు సమత్వం కలిగినటువంటి వారే. కనుక రామచంద్రమూర్తి పేరులోనే రామచంద్రమూర్తి అనేటటువంటి ఒక అభేద స్థాయిలో మనం చెబుతూ ఉంటాం. రాముడు అని చెప్పేటటువంటి ఒక దివ్యమైన నామానికి రామచంద్ర ప్రభువు అని చెప్పేటటువంటి నామానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో చూసారా. రామచంద్రునితో పోల్చడం అనేది ఆ పేరులోనే ఒక దివ్యత్వాన్ని చేకూర్చబడి ఉందన్నమాట. కావుననే రామచంద్రమూర్తి అని చెబుతూ ఉంటాం మనం. కనుక ఆ చంద్రుని వంటి చల్లని వెన్నెల కలిగినటువంటి వాడు, చల్లని హృదయం కలిగినటువంటి వాడు రామభద్రుడు. ఇలా చంద్రునికున్న 20 పేర్లు కూడా అర్ధతః వ్యుత్పత్త్యర్థరీత్యా చంద్ర రాముల యొక్క సమన్వయిస్తున్నందున శ్రీవారికి చంద్రవాహనం సార్థకం. సమలంకృతం అంటే సర్వము తానే అయినటువంటి రామచంద్రుణ్ణి వాహ్య వాహక భావం లేదు. తానే వాహనం, తానే వాహనాన్ని అధిష్ఠించిన వాడు అవుతాడు. కనుక అక్కడ 2 లేవు. చంద్రుడు తర్వాత రామచంద్రమూర్తి ఇద్దరూ వేరువేరు కాదు అక్కడ. కనుక శ్రీరామకృష్ణావతారాలలో చంద్రశబ్దం ఇద్దరినీ అనుసరించే ఉంది. శ్రీరామచంద్రుడు చంద్రుని వలె సర్వజీవాహ్లాదకరుడై శ్రీరాముడని పేరులోనే చంద్రుడున్నాడు. కృష్ణావతారంలో గోకుల పూర్ణచంద్రుడని కీర్తితుడయ్యాడు. గోకులమనే క్షీరసాగరానికి పూర్ణచంద్రుడుగా ప్రకాశించి ఆ కులాన్ని ఉప్పొంగజేశాడనమాట. శుక్లపక్ష చంద్రుడు రామునిలో చేరితే కృష్ణపక్ష చంద్రుడు కృష్ణునిలో చేరతాడు. బాలకృష్ణుని శైశవ క్రీడా వర్ణనంలో పోతన ముందర వెలుగొందు ముక్తాల లామంబు తొగల సంగడి కాని తునుక రాగా తునుక గాక అంటే జుట్టుపై ఉండేటటువంటి ముత్యాల సరం శివుని తలపై ఉండేటటువంటి చంద్రరేఖలాగా ఉందన్నాడు. ఆ బాలకృష్ణుడు శివునికి తనకు భేదం లేమిని చాటుతూ ఉన్నాడు. కనుక శివుని జటాజూట చంద్రుడు కృష్ణావతారంలో బాలస్వామికి సిగపై ముత్యాల సరంగా మారాడు కదా. కారణం ముత్యాలకు అధిపతి కూడా చంద్రుడే, అది విశేషం. కావున రామాయణం సుందరకాండలో సీతాన్వేషణం చేస్తున్న హనుమకు నీలాకాశంలో లంకానగరంపై గోచరించిన చంద్రుడు వాల్మీకి భావనలో ఎంత మహిమాన్వితుడో, కమనీయుడో, రమణీయుడో కదా.
విరహులు, దొంగలు, తామరులు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా చంద్రుణ్ణి నుతించే వాళ్ళే. హనుమంతుడు ఏకపాద రుద్రుడు కనుక శివుడే. మరి శివుని శిఖపై సదా ఉండే చంద్రుడు తన పేరున్న రామచంద్రుని సేవకై వచ్చినటువంటి వానర చంద్రునికి ఆనందం కలిగించలేకపోతాడా చెప్పండి? కనుక చంద్రముఖి అయినటువంటి సీతమ్మను గుర్తించడానికి కదా ఆనాడు సీతాన్వేషణలో రామదూతకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ఈ అవతారంలో రామచంద్రమూర్తి ఈనాడు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువుగా రామచంద్రమూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. చంద్రునికి చంద్రరథత్వ భాగ్యాన్ని కలిగించి తనకు వలె చంద్రునికి అందరూ నమస్కరించి గౌరవించేటటువంటి మహావకాశాన్ని చేకూర్చాడు కదా. కావున సుందరకాండలో హనుమకు కనిపించినటువంటి చంద్రుడు ఏ రీతి చంద్రుడు! ఆహా! లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమధాభియాంతం యా భాతి లక్ష్మీర్భువి మందరస్థా యథా ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కరస్తారరాజసా చారునిశాకరస్థా హంసో యథా రాజత పంజరస్థతః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్వితకుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః ఆ విధంగా హనుమంతుడు దర్శించినటువంటి చంద్రుడు లోక పాప నాశకుడు, సాగర సంతోషకారకుడు, సకల భూత ప్రకాశ భూతుడు. ప్రభాతంలో మందర పర్వతంలో, ప్రదోషకాలంలో సాగరంలో, పగలు తామరలో ఏ లక్ష్మి ప్రకాశిస్తుందో ఆ లక్ష్మియే రాత్రులలో సుందర చంద్రునిలో ప్రకాశిస్తూ ఉన్నది. చంద్రుడు ఆకాశంలో వెండి పంజరంలో ఉండే హంసవలే, మందర గుహలో ఉండే సింహం వలె, మదగజంపై ఉండే వీరుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రుడు పూర్ణకళాయుక్తుడై తీక్ష్ణ శృంగాల కలిగిన ఆబోతులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కలిగినటువంటి ఉన్నత శిఖరాలున్నటువంటి హిమాలయంలాగా బంగారు తొడుగులు వేసిన మహాదంతి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. భూఛాయారూపమైన జింకకు మధ్య భాగంలో కలిగిన ఆ చంద్ర భగవానుడు చన్నీటిలో ఉండే బురద దోషం లేనివాడై సూర్యకిరణాలను గ్రహించడం వల్ల నష్టమైన చీకటి రూప పంఖం కలవాడై కాంతి రూపమైన లక్ష్మికి ఆశ్రయం కావడం వల్ల నిర్మలమైనటువంటి మత్సగలవాడై ప్రకాశిస్తూ ఉన్నాడు. శిరాతలంపై పరుండిన సింహం వలె, మహాయుద్ధానికై వచ్చిన మదగజం వలె, రాజ్యాభిషేకాన్ని పొందిన ప్రభువు వలె ఆ చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రుని రాకతో తిమిర దోషం నష్టమైంది, జ్ఞానకాంతులు చేస్తూ ఉన్నాయి. కనుక చంద్రుణ్ణి సైతం వెలిగించేటటువంటి రామచంద్రుడు కదా అసలైన స్వరూపం అంటే, అసలైన చంద్రబింబం అంటే. ఆ చంద్రబింబమును ఇంకో చంద్రబింబము ధరించినదా అన్నట్లుగా ఉన్నది కదా. ఈ వర్ణన సుందరకాండ రీత్యా శ్రీరాముని భవిష్యద్ విజయాన్ని, సీతాప్రాప్తిని, మహావీరత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, సకల జన రంజక సామ్రాజ్య పాలనను, ధార్మిక జీవన విధానాన్ని, జ్ఞాన ప్రకాశ తత్వాన్ని ద్యోతమానం చేస్తూ ఉన్నాయి. ఇందలి ఉపమానాలన్నీ నేటి చంద్రరథస్థుడైనటువంటి రామచంద్రమూర్తి గురించే కదా. ఈ రామచంద్రమూర్తికే కదా ఉపమానాలు ఇవన్నీ కూడా. కౌసల్య సుప్రజా రాముడైనటువంటి ఆ పరమాత్మ నేటి శ్రీరామచంద్రుడు కనుక ఆనాడు ఆకాశంలో ప్రకాశించినటువంటి చంద్రుడు ఈనాడు తిరుపతి క్షేత్రంలో వాహనంగా సంచరిస్తూ కోదండ రామాలయం చుట్టూ ఉన్నటువంటి మాడవీధుల మీదుగా విహరిస్తూ ఉన్నాడంటే మన స్వామికి మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఆ సందేశం దేవతలే మనకు అందిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశానికి ముందే సుందరకాండం 2వ సర్గలో 54-55 శ్లోకాలలో వాల్మీకి చంద్రోదయం ద్వారా రామచంద్రుని ఆ సేవకు తోడ్పడిన విషయాన్ని కూడా పేర్కొంటూ ఉన్నారు. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్
తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్యలోకా నుత్తిష్టతే నైకసహస్రరశ్మిః శంఖప్రభం క్షీరమృణాలవర్ణ ముద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స కపిప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायक जय चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायका. चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायका. शिवसाधिताखिलतारका जानकी प्रियकारका शिवसाधिताखिलतारका मानुषाहितमारका मामका घनिवारका मानुषाहितमारका श्रीवेङ्कटनाथरूपका सञ्चितरघुकुलदीपका भावसन्तोषप्रापक अभङ्गमञ्जुलचापका श्रीपति पुरनायका. श्रीवेङ्कटनाथरूपका सञ्चितरघुकुलदीपका भावसन्तोषप्रापक अभङ्गमञ्जुलचापका श्रीपति पुरनायका. जय चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायका. ఆ విధంగా రామాయణంలో
చంద్రుడు కూడా హనుమంతునికి సాయం చేయడానికి వచ్చాడా అన్నట్లుగా సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ తారాగణాలతో కూడుకొని చాందిని గుడ్డవలే స్వచ్ఛమై సర్వత్రా వ్యాపితమై వెన్నెలను లోకంలో వెదజల్లుతూ ఆకాశ మధ్యంలో ఉదయించాడు. శంఖం వలె స్వచ్ఛంగా పాలు తామర తూన్ల వలె తెల్లగా సరోవరంలో ఈదులాడేటటువంటి హంస వలె కనిపించాడు. కావున ఈ ఉత్సవంలో చంద్రప్రభా మధ్యగతుడై దివ్యకాంతులతో దేదీప్యమానుడై